కడప జిల్లా కమలాపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో సులోచన మృతికి సంబంధించిన ఘటనపై అధికార యంత్రాంగం విచారణ చేపట్టింది. నేపథ్యంలో జమ్మలమడుగు నుండి మెడికల్ సూపరింటెండెంట్ రఫీక్ భాషా ఆసుపత్రికి చేరుకుని బాధిత కుటుంబ సభ్యులను కలిసి ఘటన జరిగిన రోజు ఏం జరిగిందనే విషయంపై వారి వాదనను పూర్తిగా నమోదు చేశారు. కుటుంబ సభ్యులు వెల్లడించిన వివరాలను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం సంబంధిత అంశాలపై సమగ్ర నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని మెడికల్ సూపరింటెండెంట్ తెలిపారు. ఆయన తర్వాత వచ్చారు డాక్టర్ వస్తూ మా మీడియా నా ఫ్రెండ్స్ నా కాలేజీలు ఆయన ప్రశ్నిస్తూ వీడియో ఇస్తే ఆయన యాక్సెప్ట్ చేసింది ఏంటంటే నేను మైక్ వెళ్ళాను. ఎవిడెన్స్ ఉంది, మీకు ఆల్రెడీ ఎవిడెన్స్ నేను మైకూర్కి వెళ్ళాను. నేను నాకు అనఫిషియల్గా తెలిసిన సమాచారం ఏంటంటే ఆయన 4 గంటలకు హాస్పిటల్ వెళ్తే నా సమయంలో రాత్రి 9 గంటలకు వస్తున్నాను. అఫీషియల్గా తెలుసుకోవాలని నాకు 5 నిమిషాలు పని నాకు సభ్యులు నేను అలా చేయలేను. ఎందుకంటే ఆయన నాకు వ్యక్తిగతంగా చేయలేదు. నాకేంటంటే హాస్పిటల్లో ఇక ఫ్యూచర్లో ఇటువంటిది జరగకూడదు, ఇన్ ఫ్యూచర్ ఎటువంటి సంఘటన డాక్టర్ లేకుండా ఇంకొకరు ప్రాణం పోకూడదు అనేది నా ఇంటెన్షన్. నా ఇంటెన్షన్ డాక్టర్ పై గొప్ప కాదు. నా ఇంటెన్షన్ హాస్పిటల్లో ఒకరు కంపల్సరీ డ్యూటీలో ఉండింది. ఆ రోజు ఆయన బతికిస్తాడా బతికిలేడా సెకండరీ, అటెండ్ అయ్యింటే నాకు ఒక ఆశ అనేది అటెండ్ అయ్యి ప్రారంభంగా వేరే చేస్తాడు. అటెండ్ అయ్యి పల్స్ చూసి లేదమ్మా నేను దాని నుంచి చెప్పింటే రిలాక్స్ అయ్యి అక్కడ ఏమీ చేయకుండా డాక్టర్ అసలు నాకు పేషెంట్ అటు ఇప్పుడు కూడా ఈ తిరిగి గుడే తీసుకునేది ఆయన పేషెంట్ నా పేషెంట్ పేపర్. సో ఆయన ఏ విధంగా బాగా చేస్తాడు నాకు కాకపోతే లెటర్ అయ్యింది అని ఆయన బాధపడతా ఉంటే క్వశ్చన్ చేయలేదు. మీరు ఇంటికి వచ్చారు కాబట్టి నేను చెప్తాను. అది ఇచ్చడానికి సుమారు టైం తెచ్చారు. వాళ్ళు కూడా డాక్టర్ సహకరించలే. మేమే మా బంధువులు వచ్చి స్ట్రెచ్చర్ లోపలికి తెచ్చుకొని మా అంబులెన్స్ నా ఫ్రెండ్స్ ఉన్నారు, అంబులెన్స్ రొమాటిక్ వాళ్ళు వచ్చి బాబులకి ఇస్తాం డాక్టర్ చూసుకోలేమో ఒకవేళ సిచ్యువేషన్ ఇంట్లో ఉంటే ఇమీడియట్ అడుగుతున్నా పోదాం అని అంటే అప్పుడు చేస్తే అప్పటికి పీసీ నేను చేస్తాను. అడిగినా ఎవరు రాలేదు మేడం. పేషెంట్ దగ్గరికి వచ్చి చూడండి వాళ్ళు మీరే పేషెంట్ లోకి తీసుకురండి అంటే బయటకు వచ్చి చూస్తుంటే వాళ్ళకి మన పేరు తెలిసే డాక్టర్ వస్తారు ఇదే చెప్పకూడదు. పేషెంట్ల మీద చాలా సీరియస్ కాదు. ఎవరో 40 బయట ఉంటున్నాయంటారు. కాకపోతే స్టెప్స్ వచ్చి సార్ ఇక్కడ 4 పేషెంట్ కూర్చోమంటే స్టెప్ తీసుకుని అది మీరు తినాలని ఇదే డాక్టర్ నాకు సమాచారం. ఆయన బయట కూర్చోన్నాడు, ఆయన ఇంటర్నేషనల్ బయట కూర్చోన్నాడు. నేనైతే విట్నెస్ కాదు చెప్తాను. జనరల్గా ఈ కంప్లైంట్స్ ఉన్నాయి, ఈ టికెట్ దొరుకుతూ ఉన్నాయి. ఇలాంటివి ఫ్యూచర్లో జరగకూడదని సార్ బాగా దీర్ఘకాలిక వ్యాధి వస్తాలే నేను కాగలను. సిస్టము డ్యూటీ వదిలిపెట్టి బయటికి పోవడము, దాన్ని అతని రికార్డెడ్గా యాక్సెప్ట్ చేయడము. నాకు టీసీహెచ్ఓ మేడం నమ్మకం నాకు నచ్చదు. ఏంటంటే టీసీహెచ్ఓ మేడం ఇవ్వాలి ఆమె నేను విజయనగర్ గురించి చెప్పాను ఈ ఏరియా విజయనగర్. ఆమె కూడా ఏమంటుందంటే డాక్టర్ డెత్ కన్ఫర్మ్ ఎక్కువ వాళ్ళు వచ్చారనే పద్ధతిలో మాట్లాడితే నాకు బాధ లేదు. నాకు డిసైడ్ అవసరం లేదు మేడం. అజంత గారికి వ్యాధి చేస్తాడు నాకు పెడితే ఏమి అవసరం అమ్మాయిడ్ నేను అమ్మాయిడ్ తెలియదు. 40 years అమ్మాయిడ్ లేదు. నేను ఎందుకు చెప్తున్నా ఇదంతా అంటే ఇంకోటి ఫ్యూచర్లో జరగకూడదు అనేది నా ఇంటెన్షన్. డాక్టర్ డెత్ వెచ్చిసుకోవాల్సిన అవసరమే లేదు. అప్పుడు డాక్టర్ ఇదే చనిపోయిందని చెప్పింటే నేను రాను, నాకు అవసరం లేదు. ఎవరు తగ్గించేది కాదు. పట్టిన 6.5 years నుంచి రకరకాల హాస్పిటల్ తీసుకున్నా, ఇక సిమ్స్ తీసుకుపోయినా, సిఎంసీ తీసుకుపోయినా రిపోర్ట్స్ అన్నీ అయ్యా తీసుకొని వద్దాం అనుకున్నా. కాకపోతే సార్ మీరు హుషారు చేస్తాను కట్టిన మీకు చేసి
సూపరింటెండెంట్